శ్రీ పోతన భాగవత సప్తాహ భక్తి యోగం. గానం అభినవ పోతన, ఆంధ్ర భాగవత శుకయోగి బ్రహ్మశ్రీ వేదమూర్తులైన కరణ్య కృష్ణమూర్తి భాగవతార్ గారు. నిర్వహణ పోతన భాగవత సేవా సమితి, కరీంనగరం. వినండి, తరించండి. శ్రీ పోతన భాగవత సప్తాహ భక్తి యోగం. ఓం నమస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయతపత్రనేత్ర ఏన త్వయా భారతదీల పూర్ణ ప్రజ్వాలితో తడుపునూరు సత్యనారాయణ గారు ఒకసారి రావాలి. రామం విశ్వమయం వందే రామం వందే రఘుద్వగం రామం విప్రవరం వందే రామం శ్యామగ్రజం భజే. యశవాగం శుతచ్యూతం రమ్యం రామాయణం మృతం శైలజాసేయితం వందే తం శివం రమేష్ గారు రూపిణం సచ్చిదానంద సందోహం భక్తిభూతి విభూషణం పూర్ణానందమహం వందే సద్గురుం శంకరం స్వయం. అజ్ఞానధ్వంత సంవర్త్రీ జ్ఞానలోక విలాసిని చంద్రచూడవచంద్ర చంద్రికేయం విరాజతే. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణ కీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణ హరిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవసంయుతం పిబత భాగవతం రసమాలయం. ముహురహో రసికా భువి భావుకా పలికెడిది భాగవతమట పలికించు విపుడు రామభద్రుండట. నే పలికిన భవహరమగునట పలికెద వేరుండుగాథ పలుకగనేలా. హరి ఓం శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ప్రియమైన భక్త బంధువులరా, కోదండరాముని కోమల చరణాలకు కోరి నమస్కారం అర్పిస్తూ గురుదేవుల పాదపద్మాలు ఆశ్రయించి కరీంనగర బమ్మెలపోతన భాగవత భక్త బృందానికి మరొక్కసారి మందార మకరందాన్ని వేయడానికి ఆ కోదండరాముడు అనుగ్రహించినట్టుగా ఉన్నది. దాదాపు 60 సప్తాహాలు కరీంనగరంలో ఉన్న ప్రజలందరికీ పోసినాడు పోతన గారు. ఇటువంటి యొక్క భాగవతం ఎంత గొప్పదంటే అద్భుతమైనటువంటిది. అది న గంగా న గయా కాశీ పుష్కరం న ప్రయాగకం శుకశాస్త్ర కథాయాశ్చ ఫలేన సమయామయే. గంగా స్నానం చేస్తే పుణ్యమే కానీ దానికంటే కాశీకి పోయిన దానికంటే, ప్రయాగకు పోయిన దానికంటే, పుష్కరంలో స్నానం చేసిన దానికంటే శుకదేవుడు వినిపించినటువంటి ఒక భాగవతం వింటే చాలనయ్యా. చిత్తం లోపల చిత్తేశ్వరుడైన కృష్ణ పరమాత్మ అద్భుతంగా ఆవిష్కరిస్తాడు అని చెబుతున్నాడు అన్నమాట.
జన్మాద్యస్య యతోన్వయాదితరతశ్చార్తస్య విజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మహృదాయ ఆదికవయే ముష్యంతి యస్సూరయః తేజో వారిమృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తపూర్వకం సత్యం పరం ధీమహి. భాగవతానికి మంగళవాచకం విశ్వ జన్మస్థితి విలయంబులు ఎవరివరాని ఏర్పడుతున్నవో అనువర్తనమున వ్యావర్తనమున కార్యములందు అభిజ్ఞుండై తానే రాజగుచు చిత్తమున చేసి వేదాలను బ్రహ్మదేవునికిచ్చి అనిత్యమైన ఈ ప్రపంచాన్ని నిత్యంగా ఎవరైతే అగుపింపజేస్తూ ఉన్నాడో, మూడు గుణాలు ఎక్కడి నుంచైతే పుడుతూ ఉన్నవో అన్నిటికీ తానే సార్వభౌముడవుకుంటూ ఎవరి అందాన్ని చూసి బుధులు మోహించిపోతుంటారో అటువంటి యొక్క సత్యం పరం ధీమహి అనే చైతన్యానికి నమస్కారం అన్నాడు వ్యాసభగవానుడు. భాగవతం అంటే అమ్మ యొక్క స్వరూపం, గాయత్రీమాత యొక్క స్వరూపం. త్రిపుర సుందరి అయినటువంటి మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి ఆ ముగ్గురిది కూడా ఒకటే రూపం అన్నమాట. ఆ అమ్మ కరుణామయి, అవ్యాజ కరుణామూర్తి. భాగవతం నిండా కూడా భక్తి జ్ఞాన వైరాగ్య తత్వాలతోని మానవునికి ముక్తిని ప్రసాదించేటువంటి ఒక ఉత్తమోత్తమైన మహాగ్రంథం భాగవతం. భాగవతం రచించినా విన్నా వినిపించినా పుణ్యం ఒక్కటే. అటువంటి ఒక మహత్తరమైన భాగవతానికి అమ్మవారు అధిదేవత. అటువంటి ఒక్క చదువుల తల్లిని ఒక్కసారి స్మరించి భాగవతంలో అడుగు పెడదాం. మరి సప్తాహానికి సప్తమ భక్తి గీతం. కరుణామయి శారదా, కరుణామయి శారదా, ఏడో పాట. కమనీయ గానరస కేళి వినోద, కరుణామయి శారదా. కరుణామయి శారదా, కమనీయ గాన రస కేళి వినోద, కరుణామయి శారదా. వీణా పుస్తక రూపధారిణి, వీణా పుస్తక రూపధారిణి, విశ్వజనని హే విధాతరాణి, విద్యా విద్యల మూలకారిణి, విద్యా విద్యల మూలకారిణి, సరస సంగీత విశ్వమోహిని, సకల జీవ విజ్ఞాన ప్రదాత్రి సావిత్రి సాహిత్య భోజిని, సకల జీవ విజ్ఞాన ప్రదాత్రి సావిత్రి సాహిత్య భోజిని, సప్తస్వర సంగీత మాధురి సారస నేత్రి తల్లి గాయత్రి, కరుణామయి శారదా. కమనీయ గాన రస కేళి వినోద, కరుణామయి శారదా.
గాయత్రి స్వరూపమైనటువంటి ఒక భాగవతాన్ని అరణ్యాల్లోకి వెళ్ళి ఆ పుణ్యారణ్యమైనటువంటి ఒక నైమిషారణ్యం లోపల 1000 సంవత్సరాల గడువు పెట్టుకొని శమునకాది మహర్షులంతా కూడా యజ్ఞం చేస్తూ యజ్ఞం అయిపోయిన తర్వాత వ్యాసభగవాని ప్రేషిష్ఠుడైన సూతమునీంద్రుని దగ్గరికి వచ్చి, హే పుణ్యాత్ముడా, సకల పురాణ వ్యాఖ్యాన విగ్రహీ సమేతుడవు, వ్యాసభగవాని ప్రేషిష్ఠుడవు కనుక నీకు సముద్రం పురాణ పంక్తులన్నీ కూడా, పురాణ ఇతిహాసాలన్నీ కూడా నీకు చక్కగా తెలుసు. గురువులు ప్రియ శిష్యులకు ఏ విధంగా ప్రేమతో చెబుతారో అలా నువ్వు మాకు మంచి ఆనందాన్ని కలిగించే, బ్రహ్మానందం కలిగించేటువంటి ఒక దివ్య కథను వినిపించాలి అని అడగడం జరిగింది. ద్వాపర యుగాంతం లోపల అరణ్యాల్లోకెల్లా గొప్పనైనటువంటి ఒక నైమిషారణ్యం లోపల ఈ మహానుభావులంతా సూతుని అడుగుతూ ఇంకా ప్రశ్న ఇలా వేశారన్నమాట. హే మునీంద్ర, వచ్చే 4వ యుగం కలియుగం. ఈ కలియుగం అంతా కూడా ఎట్లాంటి వాళ్ళయ్యా? అలసులు మందబుద్ధియుతులు, అలసులు మందబుద్ధియుతులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, సుకర్మములెయ్యది చెయ్యజాలరి కలియుగమందు మానవులు. కావున ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలవడు, ఏమిటం బొడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పుమా. మునీంద్ర చెప్పుమా. ఒక యుగం వెనకాలే మన యొక్క సంగతంతా తెలుసుకున్నారు. మన యొక్క పూర్వ ఋషులు ఎంత గొప్పవాళ్ళు చూడండి. మన యొక్క హిందూ ధర్మం మహాసముద్రం అన్నాడు. అందుకే భవిష్యత్తులో రాబోయే కలియుగం లోపల అలసులు, మందబుద్ధియుతులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, రోగ సంకలితులు అన్నదే లేదండి, ఉగ్రరోగ సంకలితులు. భాగ్యం కూడా మందమే కనుక ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి మానవులు సుకర్మములయ్యవి చెయ్యజాలరి కలియుగమందు మానవులు. మరి అయితే ఆత్మలో శాంతి కలగాలంటే ఏం చేయాలి మునీంద్ర? దాన్ని చెప్పి ఎవరి కథ వింటే సంసార తాపత్రయాలు దూరం అయిపోతావో అటువంటి కథ మాకు కావాలని కోరుకుంటున్నారు. మునీంద్ర, ఎవని అవతారమెల్లభూతములకు సుఖము వృద్ధిని సొరదిజేయు, ఎవని శుభనామమే ప్రొద్దునుడువంగ సంసార బంధంబు సమసిపో, ఎవని చరితంబు హృదయంబు చేర్చిన భయముంది మృత్యువు భయపరువు ఎట్టు, ఎవని పదనదినే పారు జలములు సేవింప నైర్మల్య సిద్ధి గలుగు, తపసులెవని పాదం బుదగిలి శాంతి తెరవుగాంచిరి, వసుదేవదేవకులకు ఎవడు ఉదయించే తత్కథలెల్ల వినగ మాకు వేడుక బుచ్చడు యుద్ధ చరిత. సూతమునీంద్ర, ఎవని దివ్యావతార వైభవ సంకీర్తనం వింటే సకల జీవకోటికి ఆయుప్రమాణం, ఆనందం, ఐశ్వర్యం కలుగుతాయో, ఏ పరమాత్మని శుభనామాన్ని నాలుకతో స్మరణ చేస్తే సంసార బంధం తొలగిపోతుందో, ఎవని చరిత్రను ప్రీతిపూర్వకంగా హృదయంలో స్మరిస్తారో మరి మృత్యుదేవత భయపడిపోతుందో, చావునకు చావు జీవ జీవంబు విశ్వసౌఖ్య సారంబు పురుషార్థ సాధనంబు హరిభజనంబు. కనుక మాకు ఆ భగవంతుని యొక్క దివ్య కథ, దేవకీ వసుదేవులకు పుట్టినటువంటి యొక్క ఆ ముద్దుల కృష్ణయ్య యొక్క కథను మాకు చెప్పాలని ముఖ్యంగా అడిగారనమాట. భాగవతం అనగానే మన కృష్ణుడే. మిగిలినవన్నీ అవతారాలు ఒకెత్తైతే కృష్ణ పరమాత్మని దివ్య కథ మరొకటి. అది మాకు చెప్పాలి అంటే, అయ్యా మా గురువు గారు చెప్పిన భాగవతం మీకు చెప్తాను అన్నాడు సూతమునీంద్రుడు. మీ గురువా? ఎవరు? వ్యాసుడే కదా. సూత,
భాగవతం ఎవరు రచించారు, ఎప్పుడు రచించారు, ఎందుకు రచించారు మాకు చెప్పాలన్నాడు. సూత ఏ యుగ వేళ ఏమిటికి చోటన్ ముని శ్రేష్ఠునే శ్రోతలు గోరిరి ఏమి హేతుమునకై శోధించి లోకైక విఖ్యాతిన్ వ్యాసుండు మున్ను భాగవతంబు కల్పించే తత్పుత్రుడే ప్రీతిం రాజునకి పురాణ కథం చెప్పెన్ చెప్పవే అంతయున్. హే సుతమునింద్ర, ఏ యుగం లోపల ఎందుకోసం వ్యాసభగవాన్ని కోరినారు భాగవతం చెప్పమని, రచించమని? ఎక్కడ రాశాడు, ఎప్పుడు రాశాడు, ఎందుకు రాశాడు? కొడుకు చేత గానం చేయించాడని చెబుతున్నావు, ఆ విషయాలని నాకు చెప్పాలయ్యా అన్నాడు. అయ్యా, తృతీయంపైన ద్వాపర యుగం లోపల సత్యవతి అనే పుణ్యాత్తురాలి పరాశరుల వారి యొక్క సమాగంతో వేదవ్యాస భగవానుడు జన్మించినాడు. పుట్టడమే ఓంకారంతో జన్మించినాడు ఆ మహానుభావుడు. వేదవ్యాస భగవానుడు సకల శాస్త్ర వేద పురాణ హాస్యాలను కూడా విభాగం చేసి ఒక్క వేదాన్ని 4 వేదాలు చేసి బ్రహ్మసూత్రానికి భాష్యం రాసి మరి ఆ మహానుభావుడు మహాభారతం అనే పంచమ వేదాన్ని 18 పర్వాలు కూడా లిఖించి సరస్వతీ తీరంలో కూర్చొని ధ్యానంలో కూర్చుంటే ఆయనకు ఆత్మలో శాంతి కలగలేదయ్యా మునీంద్రులారా. అరే, త్రికాల సంధ్యావందనం, అగ్నిహోత్రం, గాయత్రి జపం చేస్తూ సకల వేద పురాణ ఇతిహాసాలని తెలుసుకునేటువంటి ఒక్క నాకే ఆత్మలో శాంతి లేదు, వచ్చే కలియుగం లోపల మానవులకు శాంతి ఎలా ఉంటుందని దేవుడుగా ఉన్నాడు వ్యాసభగవానుడు. వ్యాసో నారాయణహరి, నారాయణమూర్తి యొక్క అంశ జన్మించిన వ్యాసభగవానుడు ఎప్పుడైతే చింతన చేస్తున్నాడో వెంటనే నారదుల వారు వచ్చినాడు. ఎలా? నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ నారాయణ రాయణ లక్ష్మీ నారాయణ నారాయణ నారాయణ. నారాయణ స్మరణతో వీణను మోయించుకుంటూ వచ్చిన నారద మహర్షికి ఆసనం అర్ఘ్యం పాద్యం ఇచ్చాడు వ్యాసభగవానుడు. చూశాడు బాగా నారదుల వారు. మునీంద్ర, అపర బ్రహ్మవు, అరిషడ్ వర్గాలను జయించిన పరమ యోగివి, అజ్ఞానిలాగా ఎందుకో బాధలో దుఃఖంలో కృంగి కుషించిపోతున్నావు, ఏం సంగతి అని అడిగాడు. నారదా, ఎందుకు ఈ విధంగా అవుతున్నదో నువ్వే చెప్పి దానికి ప్రత్యామ్నాయం కూడా నువ్వే వివరించి చెప్పు నాయనా, ఎందుకంటే నువ్వు త్రికాలజ్ఞుడు, బ్రహ్మమానసపుత్రుడు కనుక చెప్పుతాను. కానీ చెప్పిన తర్వాత బాధపడకుండా మనసులో నన్ను కోపడవు కదా, ఎందుకంటే యథార్థవాది లోక విరోధి అండి. ఎప్పుడు కూడా సత్యం చెప్పేవాడు కంటే ప్రియంగా చెప్పుకుంటూ నిన్ను గోతిలో వారేసేవాడు స్నేహితుడు కాదు, నీ తప్పుని నీకు ఎత్తి చూపించేవాడే శ్రేయోభిలాషి. అప్పుడు అన్నాడు నారద మహర్షి, మునీంద్ర, భారతం రాశావు, బాగానే ఉంది, అంచితమైన ధర్మజయము అంచితమైన ధర్మజయమంతయు చెప్పిది అందులోనా. ఎందులో? భారతంలో. ఇంచుకగాని విష్ణు కథలేర్పడ చెప్పవు, ధర్మముల్ ప్రపంచించిన మెచ్చునే హరి, గుణ విశేషములెన్నినగాక నీకు ఈ కొంచెం వచ్చుటెల్లా
హరి కోరి నుతింపమి ఆర్య పూజిత. మహాభారతంలో 18 పర్వాలు బ్రహ్మాండంగా రాసావు, ధర్మాలు చెప్పావు, నీ పాండిత్యం చూపుకున్నావు. కానీ ఎక్కడన్నా భగవంతుని కోరి నుతించావా? లేదే. తేషాం సత్వయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తమ ఏన మా ఉపయాంతే, నువ్వే భగవద్గీతలో రాశావు కదా, మరి ఏది? కనుక ఆనందం కలిగేటువంటి, బ్రహ్మానంద ప్రాప్తి కలిగేటువంటి, మోక్షాన్ని ప్రసాదించే, జ్ఞానాన్ని ప్రసాదించే, జీవనాన్ని తృప్తిపరిచేటువంటి ఒక భాగవతం మా నాన్నగారు చెప్పారు బ్రహ్మదేవుడు. అది నీకు ఉపదేశం చేస్తున్నానని చెప్పి 4 శ్లోకాల భాగవతాన్ని చెప్పినాడు వ్యాస భగవానుడికి. ఆ 4 శ్లోకాల భాగవతాన్ని 18 శ్లోకాలు చేసినాడు వ్యాస భగవానుడు. నారదవారు తన పూర్వజన్మ కథను కూడా వినిపించినాడు. దాంతో హరినామ కథతోని దాన్ని చెప్పినా, రచించినా, విన్నా బ్రహ్మానంద ప్రాప్తి కలుగుతుందన్నాడు. 18 శ్లోకాలు చేసినాడు. కానీ భాగవతం నిర్మించాడు, కానీ ఇది 10 మందికి చెప్పేవాడు కావాలి కదా. ఇట్లు భాగవతము నిర్మించి మోక్షార్థి అయిన శుకుని చేత చదివించనని చెప్పినది శౌనకుండు. అయ్యా, సర్వ ఉపేక్షకుండైన శుకయోగీంద్రుడు ఏమిటికి భాగవతం వెపసించే. కలియుగం కమర్షియల్ టైప్ కదా. మనం వేయబోయే ప్రశ్న అక్కడ వేశారు, అప్పుడే మనకు ఛాన్స్ ఇవ్వకుండా. అయ్యా, ఏం లాభం కోసం, ఎందుకోసం సుఖదేవుల వారు భాగవతాన్ని అభ్యాసం చేసినాడు అన్నాడు. అంటే అప్పుడు చెప్తున్నాడు కదా, తీరులు నిరపేక్షులు ఆత్మారాములైన మునులు హరిభజనము నిష్కారణము చేయుచుందురు. నారాయణుడట్టివాడు నవ్య చరిత్రగా. బుద్ధిమంతులైనటువంటి ఒక వాళ్ళు కారణం లేకుండానే నారాయణ భగవాన్ని స్మరణ చేస్తుంటారయ్యా. ఎందుకంటే వాళ్ళు ఆత్మలో రమిస్తుంటారు కనుక. ఆత్మనస్థ కామాయ సర్వం ప్రియం భవతి. మన ఆత్మ మీద మనకున్నంత అనురాగమైన ప్రేమ 100% దేని మీద కూడా ఉండదు. అందుకోసమే భాగవతాన్ని అధ్యయనం చేసినాడు సుఖదేవుల వారు. మరాయా వ్యాసుడు రాశాడు, సుఖదేవుడు వినిపించాడు. మరి ఎవరైనా విని తరించిపోయినారా? అయ్యా, విని తరించిపోయినారు. అర్జునుడు కుమారుడైన అభిమన్యునికి ఉత్తరాగర్భంలో జన్మించినటువంటి ఒక పరీక్షిత్ మహారాజు ఈ భాగవతాన్ని విన్నాడయ్యా. చాలా గొప్పవాడు ఆ పరీక్షిత్ మహారాజు. పరమ పుణ్యాత్తుడు, కృష్ణ పరమాత్ముని కృపకు పాత్రుడై తల్లి కడుపులో అశ్వత్థామ వేసినటువంటి యొక్క బ్రహ్మశిరోనామకస్త్రాన్ని కూడా జయించి విష్ణుమూర్తి కృపకు పాత్రుడైనాడు ఆ యొక్క మహానుభావుడు. అటువంటి పరీక్షిత్తు మహారాజు ఈ భాగవతాన్ని విన్నాడయ్యా. పాండవ మహాప్రస్థానం అయిపోయిన తర్వాత 56 రోజులు భీష్ముడు భీష్మపితామహుడు పాండవులకు ధర్మాలన్నీ కూడా చెప్పినాడు. 56 రోజులు ఉత్తరాయణ రాగానే భీష్మపితామహుడు భాగవత భక్తిలో పరమపదాన్ని పొందాడు. ఆ తర్వాత పరీక్షిత్తుకు పట్టం కట్టి పాండవులందరూ కూడా మహాప్రస్థానానికి వెళ్ళారు. మంచి లగ్నంలో కూడా అనుకూల గ్రహోదయమున సర్వగుణోత్తర బల సూచకంబైన మంచి లగ్నమున పాండవ వంశోద్ధారకుండైన కుమారుండు జన్మించిన. అప్పుడు ధర్మనందనుండు సత్యప్రీతమానా రాజా విప్రై ధౌమ్యకృపాదిభి పురోహితుడైన కులగురు అయిన ధౌమ్యుల వారిని కృపాచార్యుని పిలిపించి బ్రాహ్మణులు పిలిపించి, అయ్యా మా పిల్లవాడు ఎలా ఉంటాడో చెప్పండి అన్నాడు. జాతకుండలు వేశారు అస్ట్రాలజీ ప్రకారంగా, జ్యోతిష్శాస్త్ర ప్రకారంగా. అయ్యా, నీ కొడుకు సమదృష్టి లోపల చాలా గొప్పవాడు, బ్రహ్మదేవునిలాగా. మనస్సులో భోళాశంకరుడు, సద్గుణాల్లో విష్ణుమూర్తి, రాజ్య పరిపాలనలో రామచంద్రుడు, ధైర్యం లోపల శివచక్రవర్తి, దానం లోపల బలిచక్రవర్తి. ఇలా పెక్కేళ్ళు జీవించి బ్రాహ్మణ శాపంతో గంగానదీ తీరంలో కళేబరం విడిచి మోక్షాన్ని పోతాడయ్యా ధర్మరాజా, నీ యొక్క మనవడు అని చెప్పినాడు. చెప్పగానే కృష్ణ నిర్యాణం విన్న తర్వాత మరి వెంటనే పాండవులందరూ మహాప్రస్థానానికి వెళ్ళిన తర్వాత పిల్లవాడైన పరీక్షిత్తుకు పట్టం కట్టినారు.
పట్టం కడితే పూజ్యంగా రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఇరావతి అనే పుణ్యాత్రాలను వివాహం చేసుకొని జనమేజయుడు ఆదిగా 4 కొడుకులను కన్నాడు పరీక్షిత్ మహారాజు. 3 అశ్వమేధ యాగాలు చేసినాడు. భారతదేశమంతా దిగ్విజయం చేశాడు. ఒక్కనాడు వేట కోసం పోయి శమిక మహర్షి యొక్క ఆశ్రమంలోకి వెళ్ళి పాపం అక్కడ దాహం వేస్తే మంచినీళ్ళు అంటే సమాధిలో ఉన్న మహానుభావుడు పలకలే. కోపం వచ్చి కలి ఆవేశమయ్యి చచ్చిన పామును ఆ మహానుభావుని మెళ్ళో వేశాడనమాట. వేయంగానే ఆయన కొడుకైనటువంటి ఒక శృంగి శాపం పెట్టాడు. ఏ పామును చచ్చిన పామును మా తండ్రి మెళ్ళో వేశావో అదే పాముతోని నువ్వు తక్షకుడనే విషసర్పంతోని మరణింతువుగాక ఈ వాటికి ఏడవనాడు అని శాపం పెట్టాడు. అటువంటి పరీక్షిత్ మహారాజు పాపం ఎప్పుడైతే శాపప్రాప్తులైనాడో ఎందుకు నాకు ఈ రాజ్యం అనుకున్నాడు. హస్తినాపురానికి 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న భాగీరథీ నది ఒడ్డుకు వచ్చాడు. గంగానదిలో స్నానం చేసినాడు. దర్భలు పరుచుకొని ప్రయోగిష్ఠుడైనాడు. అమ్మా గంగమ్మ అమ్మా నిన్ను చూచిన నరు బొమ్మాయని ముక్తి కడకు బుత్తు అడగృపన్ లెమ్మా నీ రూపముతో రమ్మా నాకెదుర గంగ రమ్యతరంగా గంగా తల్లి గంగ అంటేనే పుణ్యమట. మరి నీ నీళ్ళలో స్నానం చేశా, ఆచమనం చేశా, నీ ఒడుగు పడుకున్నాను ఇక్కడే. 3 లోకాల్లో ఉన్న బ్రహ్మఋషులు, రాజఋషులు, దేవఋషులు అందరూ ఎక్కడికి వచ్చారు. అయ్యా ఓపిక లేక చచ్చిన పామును మెళ్ళో వేసిన కుచితుణ్ణి, మహాపాపాత్ముణ్ణి, నా పాపం ఎలా పోతుందో 7 రోజులే బతుకుతానట మహానుభావులారా, నా పాపం భాష ఉపాయం చెప్పండి అన్నాడు. అడిగితే వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. అయ్యా చాలా గొప్పవాడి నువ్వు, విష్ణుమూర్తికి ఒక పాత్రుడైనటువంటి మహాభక్తుడు, ఏం చెప్పుదామా అని వాళ్ళు విచారం చేసే లోపడే మహానుభావుడు 16 ఏళ్ల వయసులో వస్తున్నాడు. శుకదేవుల వారు అవధూతోత్తముడు. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా అవధూత చింతన శ్రీ గురుదేవదత్త. అలా రాగానే అందరూ లేచి శిరస్సుపై చేతులపై హస్తాలు పెట్టుకొని నమస్కారం చేశారు అవధూతోత్తముడికి శుకయుగుల వారికి. అందరూ నమస్కారం చేస్తే మన పరీక్షిత్ ఏం చేశాడు మరి చూడండి. చిన్న విషయం దగ్గర నుంచి పెద్ద పారమార్థిక విషయాన్ని కూడా మనకు ప్రబోధం చేసుకుంటూ మనల్ని మేలు కొలుపుతుంది. భాగవతం అంటే వట్టిది కాదు. భాగవతం అంటే నీ పుట్టినప్పటి నుంచి నువ్వు మళ్ళీ దేహం జాలించే వరకు మళ్ళీ తిరిగి తల్లి గర్భంలోకి రానటువంటి ఒక్క మందును ప్రసాదించే మహావైద్యశాల భాగవతం. నీకు ఏది కావాలంటే దాన్ని ప్రసాదిస్తుంది. అది పెద్ద అంగడి. అంగట్లో పోయి నువ్వు ఏమైనా కొనుక్కో. అందుకే అన్నాడు భాగవతం 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 భగవంతుని కథ భాగవతం 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 ఫస్ట్ పాట భగవంతుని కథ భాగవతం 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 భగవంతుని కథ భాగవతం భాగవతం భాగవతం
శ్రీకృష్ణదేవుని మనోగతం భాగవతం భాగవతం శ్రీకృష్ణదేవుని మనోగతం. మొదటి పాట. భాగవతం మొదటి పాట. వ్యాసమునీంద్రుని వ్రాత బలం భాగవతం భాగవతం వ్యాసమునీంద్రుని మనోగతం. భాగవతం భాగవతం శుకయోగీంద్రుని గాన ఫలం భాగవతం భాగవతం శుకయోగీంద్రుని గాన బలం. భాగవతం భాగవతం బమ్మెరపోతన మకరందం భాగవతం భాగవతం బమ్మెరపోతన మకరందం. పరమహంసలకు పరమార్థం ఇది శ్రీహరి అవతార వరుస క్రమం పరమహంసలకు పరమార్థం శ్రీహరి అవతార వరుస క్రమం. భాగవతం భాగవతం జ్ఞాన వైరాగ్యముకిది నిలయం భాగవతం భాగవతం జ్ఞాన వైరాగ్యములకిది నిలయం. భక్తజనులకు బ్రహ్మానందం భక్తజనులకు బ్రహ్మానందం భవసాగరమునకిది పోతం భాగవతం భాగవతం భగవంతుని కథ భాగవతం. నవరసాలకిది నిలయం. నవరసాలు ఉన్నాయి భాగవతం లోపల. ధర్మ సుమాల మణిహారం భాగవతం అంటే మన జీవన విధానానికి ఏమి కావాలో దాన్ని అందించేటువంటి ఒక దివ్య ఔషధం భాగవతం. కనుక భాగవతోత్తముడైన ఆ పరీక్షను మహారాజు అందరూ నమస్కారం చేయగానే సాష్టాంగ దండ ప్రణామం చేసినాడు. ఎలా? గురువులకు కానీ, దేవాలయం లేకపోతే దైవానికి కానీ, సాధు సజ్జనులకు కానీ నమస్కారం ఏ విధంగా చేయాలో కూడా భాగవతం ప్రబోధం చేస్తుంది. పాలము నేలమోపి భయభక్తులతోడ నమస్కరించి భూపాలకులోత్తముండు కరపద్మములను ముకుళించి నేడు నా పాలిటి భాగ్యమెట్టిదియో పావనమూర్తివి పుణ్యకీర్తివి ఈ వేళకు నీవు వచ్చిదివి వివేక విభూషణ దివ్య భాషణ దిగంబరంగా ఉన్నాడండి అవధూతోత్తముడు. ఆయన విభూషణం అంటున్నాడు పరీక్షిత్ మహారాజు. ఏమిటి విభూషణం? వివేక విభూషణ. నహి జ్ఞానేన సదృశం పవిత్రమే విద్యతే. జ్ఞానాన్ని మించినటువంటి ఒక పవిత్ర వస్తువు, గొప్పది వస్తువు ఏదీ లేదన్నమాట. అదే విభూషణంగా ఉన్నాడు మహానుభావుడు శుకదేవుల వారు. వివేక విభూషణ దివ్య భాషణ. ఒక్కొక్కళ్ళు మాట్లాడుతుంటే మనల్ని ఓదారుస్తుంటే ఇంకా వినాలనిపిస్తుంది. ఈ ఒక్కొక్కళ్ళు మాట్లాడితే వీడు దుంపదేగా ఎప్పుడైపోతారో వీడిది ఏం చంప తింటాడు అని మనసులో అనుకుంటాం. పైకంటే వాడేం ఫీల్ అవుతాడు అని. వాళ్ళకు మరి దివ్య భాషణ చేసేటువంటి వాళ్ళు ఉత్తమోత్తముడు శుకదేవుల వారు. అప్పుడు ఏమన్నాడు? అయ్యా మహానుభావ, ఎక్కడి పోయినా ఆవు పాలు బితికి ఎంతసేపు ఏమి ఉంటావాడ, మరి నేను 7వ నాడు మరణిస్తా. ఇవాళ రేపు ఎల్లుండే పోయేవాడికి, దేహాన్ని వర్జించే దేహనారికి ఏమి చింతించినా, ఏమి జపించిన, ఏమి గావించిన, ఏమి వినిన, ఏమి సేవించిన ఎన్నడు సంసార పద్ధతింబాయునో చెప్పుమా. 5 అడిగాడండి. ఏం చింతించాలి, ఏ కర్మ చేయాలి, ఏ జపం చేయాలి, దేనికి మొక్కాలి, నేను ఎలా జీవించాలి? 5. ఎక్కువ మంది ఉండుమనే అధికారం నాకు లేదు. ఎక్కడి పోయినా గోవు పాలు వెతికేంత సేపే ఉంటావాట మహానుభావ అని తన బాధను చెప్పుకున్నాడు శుకదేవుల వారికి. చూడండి ఎంత పుణ్యాత్ముడు పరీక్షిత్ మహారాజు. పిలిచాడు ఆయన రమ్మని. ఆయన వచ్చాడు. నా అమృతం పోయడానికి తగిన పాత్ర దొరికింది. కరీంనగర్ వచ్చి, అయ్యా నేను సప్తాహం చెప్తే వినుండి అంటే వినరు మీరు.
అయ్యా మీరు రండి వినిపించండి పోతన భాగవతం అంటే వస్తేనే అప్పుడు ఆనందంగా వినగలుగుతారు. బలత్కారంగా అది చెప్పేది కాదు, చాలా చరిత్రలో చెప్తాం మీకు అది. యా అప్పుడు అన్నాడు సుఖదేవుల వారి నోట్లోంచి మొదటి శ్లోకమే ఇదన్నమాట. నరేంద్ర వరీయాం యేషతే ప్రశ్న కృతో లోకహితం నృపా ఆత్మవిసమ్మతః పుంసాం శ్రోతవ్యాదిషు యః పరః. రాజా వరీయాన్ అందరూ మెచ్చుకునేటువంటి ప్రశ్న వేశావు, లోక కళ్యాణం కొరకై వేసిన ప్రశ్న వేశావు, సమాజానికి హితవలిగేటువంటి ఒక ప్రశ్న వేశావు నాయన. ఆత్మవిత్తులైనటువంటి మహానుభావులు సంతోషపడేటువంటి ఒక ప్రశ్నను వేశావు రాజా. పరీక్ష మహారాజా, గృహంబు లోపల గృహమేధులకు వారు ఆత్మతత్వంబులేశమైన ఎరంగరు అంగనారద్రనిద్రాశక్తిజనురాత్రిపోవు కుటుంబార్థ బుద్ధినకము పశుకళత్ర పుత్ర బాంధవ దేహాది సంగమెల్ల తమకు సత్యమనసు కాపురములు చేసి కడపట దత్తురు కనియు కానరు అంత్యకాల సరణి. హే రాజన్, గృహం లోపల ఉండి ఇల్లే దేవాలయం, వంటబోళ్లే దేవుళ్ళు అనుకుంటూ భావించుకుంటూ చేసిందే చేసుడు, రాసిందే రాసుడు, కూసిందే కూసుడు, మేసిందే మేసుడు, రెండోది కొత్తది ఏమైనా ఉన్నదా? ఏం లేదు కదా. అలా చేసుకునే వాళ్లకు ఆత్మ మీదికి పోతుందా, పరమాత్మ మీదికి పోతుందా? పోదయ్యా. ఎందుకు? పగలల్లా ధనం సంపాదించడంలో వెళ్ళిపోతుంది సమయం అంతా, రాత్రి నిద్రలో పోతుంది. టైరే ఉంటాడు కదా, హాయిగా నిద్రపోతాడు. ఈ సమయం ఏది? కనియు కానరు అంత్యకాల సరణి. పెక్కేళ్ళు జీవిస్తామని వీడు అనుకుంటాడు కానీ, కావున సర్వాత్మకుడైన మహావైభవోపేతుడైనటువంటి యొక్క విష్ణుమూర్తే ఆకర్ణింపన్ సేవింపన్ వర్ణింపన్ భావింపన్ జపించన్ భావ్యుడదుపా. భగవంతుని కర్మలు చేయి, భగవంతుని నామాన్ని జపం చేయి, భగవంతుని యొక్క రూపాన్ని ధ్యానం చేసుకుంటూ ఉండు, భగవత్ కర్మలు చేయి, భగవద్భక్తులతో సాంగత్యం చేస్తూ ఉండు. హే రాజా, అనేక యోగాలు, అనేక మార్గాలు ఉన్నాయి. నువ్వు ఏ మార్గంలో ఉన్నా సాధన చేసుకో, ఏ దైవాన్ని ఆరాధించు. ఏకంసాత్ విప్రా బహుదా వదంతి మహారాజా. కానీ అంత్యకాలమందు హరిచింతజేయుట, అంత్యకాలమందు హరిచింతజేయుట పుట్టువునకు ఫలము భూవరేంద్ర. ప్రయాణకాలం ఎప్పుడో మనకి ఏం తెలుసు చెప్పండి? ఏ దైవాన్నైనా పట్టుకో. ప్రయాణకాలం లోపల మనం అయ్యా సూట్ కేసు సర్దుకొని వస్తా, ఆగవయ్యా యమధర్మరాజా అంటే ఆయన ఆగడు. నా పెద్ద కొడుకు ఫారెన్ పోయినాడు, వాడు రాలేదు, వాడు వచ్చాక ఎల్లుండి వస్తానయ్యా అంటే వినేవాడు కాదు ఆయన. మరి అప్పుడు ఏమక్కడి వస్తుంది? నీ ఏ యుక్తులు అక్కడ రావు. ప్రయాణకాలే మనసాచలేనా భక్త్యాయుక్తో యోగ బలేన చైవా. భక్తి అనే యుక్తి పనికి వస్తుంది. భక్తిమాన్మే ప్రియోనరా అని అన్నాడు భగవంతుడు భగవద్గీత అంతా చూస్తే. భాగవతం అంతా ఇక్కడ చూసిన భక్తి మార్గమే చాలా గొప్పది. బ్రహ్మదేవుడు కూడా వేదాలు పరమాలు చదివి కూడా భగవద్ దర్శనం కాకుంటే తప తప అని చెప్పినాడు పరమాత్మ నారాయణమూర్తి. పద్మంలో కూర్చొని ఓంకార ప్రణవాన్ని భక్తితో ధ్యానం చేసినాడు. అప్పుడు ప్రసన్నుడైనాడు విష్ణుమూర్తి. అన్ని భావాల్లోకి భక్తి భావనే, భక్తి మార్గమే చాలా గొప్పది. అప్పుడు ధారణ అనే విద్యను ఉపదేశం చేసినాడు. ఎవరికి? పరీక్షిత్ మహారాజు. ధారణ అనే విద్య గురువు గారు చెప్తాడనమాట. అంటే గురువు చెప్పే తత్వజ్ఞానాన్ని గ్రహింపగలిగేటువంటి ఒక శక్తి దేన్ని అనుకుని ఉంటుంది అంటే పంచవాయువులను అనుకుని ఉంటుంది. ప్రాణాపాన వ్యానోదాన సమాన. ఈ 5 వాయువులను ప్రాణాయామం ద్వారానే వశం చేసుకుంటే పంచప్రాణాలు, పంచవాయువులను ఆనుకొని పంచప్రాణాలు ఉంటాయి, పంచేంద్రియాలు ఉంటాయి, పంచకోశాలు ఉంటాయి. అందుకే పాంచభౌతిక కాయం అన్నారు దీన్ని. చెప్పి హే రాజా ఒక్క మాట చెప్తున్నాడు వినమన్నాడు. హరిమయము విశ్వమంతయు
హరి విశ్వమయుండుగాన సంశయము పనిలేదు. ఆ హరిమయముగాని ద్రవ్యము పరమాణువు లేదు. వంశపావన వింటే హరిమయము విశ్వమంతయు. అణువణువులో పరమాత్మే ఉన్నాడు. ఆయన లేనటువంటి ఒక స్థలం కానీ రూపం కానీ ఏది లేదు. ఓతప్రోతమై ఉన్నాడు. మొత్తం పూలదండలో దారం ఎలా ఉందో అలా ఉన్నాడు పరమాత్ముడు. అందుకే హరి 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 43వ పాట. హరి 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 అనరా దరిజేరడు గతి గనరా. హరి హరి అనరా హరి 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 అనరా దరిజేరడు గతి గనరా. నరుడా హరి 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 అనరా దరిజేరడు గతి గణరా. కరివరదుడు కరుణామయుడి తడని. కరివరదుడు కరుణామయుడి తడని. కరములెత్తి నమస్కారములను చును. హరి 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 అనరా దరిజేరెడి గతి గణరా. సంసారం బని సతియని సుతులని. సంసారం బని సతియని సుతులని. సంసారం బని సతియని సుతులని. సంసారిని మది మరువకురా. సంసారం బని సతియని సుతులని. సంసారిని మది మరువకురా. హంస స్వరూపీ హంస స్వరూపీ సోహం అని. హంస స్వరూపీ సోహం అని దేహమందు వసించెనురా. హరి 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 అనరా దరిజేరెడు గతి గణరా. ఎన్ని బాధలున్నా కానీ హరినామస్మరణాన్ని ఒక్కసారి అన్నామంటే మనసులో తాపత్రయాలను కూడా దూరం అయిపోతావయ్యా. పరీక్ష మహారాజా. రాజా బాధపడకు. రక్షకులు లేని వారల. హే రాజన్, రక్షకులు లేని వారల రక్షించుట కొరకు చక్రిరాజయుండన్. రక్షింపు మనసు ఒక నరునక్షము ప్రార్థింపనేల ఆత్మజ్ఞునకు నరేంద్ర. అయ్యా నాకు ఈ కష్టాలు వచ్చాయి, నా బిడ్డ పెళ్లి చేయాలని దండం పెడితే 10,000 ఇవ్వయా. నువ్వు 10,000 అడిగితే వాడు 15,000 ఇచ్చినా కానీ బిడ్డ పెళ్లి కాదనా ఆయన. కనుక ఆ భగవంతుడిని ఆరాధన చేసుకో, ఆయన నీ పట్టినంత ఇస్తాడు. ఒక బ్రాహ్మడు, బీద బ్రాహ్మడు పాపం నాలాంటి వాడే, ఆయనకు 4-5 బిడ్డలు. పూర్వకాలం లోపల రాజులను ఆశ్రయించేవాళ్ళు. బ్రాహ్మణ అనుగ్రహం ఉండేదన్నమాట. రాజా ఇలా అయిందే అనగానే, అయ్యా నీ బిడ్డల కుమార్తెల వివాహానికి సామాగ్రి ఇస్తాను పొమ్మనేవాళ్ళు మహానుభావులు. రాజా అనుగ్రహం ఉండేది. ఒక బ్రాహ్మడు పోయినాడు, అయ్యా పిల్లవాళ్ళు ఆడపిల్లవాళ్ళు ఎదిగారు, నేను మరి ఈ విధంగా వివాహం చేయాలి అని కోరుకోగానే బ్రాహ్మణుని చూశాడు. బ్రాహ్మణుడు ఓపికను కనిపెడదామని రాజు అన్నాడు కదా, అయ్యా వారం 10 రోజులే నాకు రాపమన్నాడు. రోజు నిత్యం భాగవతం పారాయణం చేసుకుంటాడు పాపం. మళ్ళీ వారం కాగానే మళ్ళీ పోయినాడు. అయ్యగారి యొక్క 15 రోజులు ఆగిరాపో. రాజా ఏం మాట్లాడేశాం. మళ్ళీ వచ్చాడు. మళ్ళీ 15 రోజులు ఎంతలో అయిపోతే అనంత కాలగమనంలో రవంత జీవన పయనం కదా. మళ్ళీ వెళ్ళాడు. అయ్యగారి యొక్క 10 రోజులు ఆగిరాపో. సరే, అవసరం పెద్దదండి, అందులోకి దరిద్ర బాధ ఇంకా పెద్దది. ఇంటికి వచ్చాడు, చదువుతున్నాడు. చదవంగా ఇగో ఇది వచ్చిందండి 2వ స్కందంలో పద్యం. రక్షకులు లేని వారల రక్షించుట కొరకు చక్రి రాజయ్యుండను. రక్షింపు మనచు ఒక నరు నక్షము ప్రార్థింపనేలాత్మజ్ఞునకు. పరంధామా శ్రీహరి కృష్ణ రామచంద్ర, ఇన్నాళ్ళు ఎందుకు పోయినా నేను ఈ రాజుల దగ్గరికి అని అనుకొని ఇక పోలే.
10 రోజులు రమ్మంటే 10 రోజులైంది, 15 రోజులైంది, 20 రోజులైంది, పోలే. రాజు చూశాడు, అరే 3 సార్లు వాపసు వెళ్ళకూడదు పాపం బ్రాహ్మణ్ణి, ఇంకా రాలేదు కదా ఎట్లాగని చెప్పి భటులను పంపించాడు బ్రాహ్మణ అయ్యగారింటికి. అయ్యగారు రాజు రమ్మంటున్నాడు. గదగద వణుకుతున్నాడు. రాజు అంటే అప్పుడు భయం లేదు కదా. పోయినాడు. అయ్యా బ్రాహ్మణుడు వచ్చాడండి. కూసురొత్తమా 10 రోజులకు రమ్మంటే ఎందుకు రాలేదు? 2 రోజులు 20 రోజులైంది ఆలస్యం. అయ్యా నేను నిత్యం భాగవతం పారాయణం చేస్తా, ఆ భగవంతుడు రక్షకుండగా ఇక మీలాంటి వాళ్ళ దగ్గరికి నేను వచ్చుడు, మళ్ళీ 10 రోజులకు రానుడు, మళ్ళీ 15 రోజులకు రానుడు, ఎందుకని నేను రాలేదయ్యా, క్షమించండి నా తప్పైతే అన్నాడు. ఆహా బ్రాహ్మణోత్తమా, నీ 4 కుమార్తెలకు కావాల్సినంత ధనకనక వస్తువానాలు పట్టుకొని వెళ్ళవయ్యా. అంటే భగవంతుడు కరుణించకపోతే ప్రపంచం కూడా కరుణించదు. అందుకే పరమాత్ముడిగా నువ్వు దాసుడవుగా ప్రపంచమంతా నీకు దాసత్వం చేస్తుంది. ఎందుకంటే దాసత్వంలో ఉన్నటువంటి ఒక ఆనందం పెద్దగా లేదు. అందుకే ఎప్పుడు గడ్డిపోచమై ఉండు అంటాడు గురువుగారు. మహావృక్షమై ఉంటే తుఫాను వస్తే వేళ్లలోంచి కూడా మహావృక్షం కింద పడుతుంది, కానీ గడ్డిపోచకు ఏం కాదు. అలా ఉండాలన్నమాట. అనేటి స్వతసిద్ధుడైన ఆత్మను గురించి చెప్పి, హే పరీక్ష మహారాజా, అనేక సంవత్సరాలు బ్రహ్మదేవుడు కూడా తపస్సు చేసి ఈ యొక్క భగవంతుడి కృపకు పాత్రుడైనాడు. అటువంటి బ్రహ్మ నారదుడు చెప్పినటువంటి ఒక భాగవతం నేను నీకు వినిపిస్తాను. ఎందుకంటే నారద మహర్షి ఏమని ప్రశ్న అడిగాడంటే, పితామహ నువ్వే రాజు అనుకుంటున్నా నేను ఈ లోకాలకు, మరి ఇంకా నీకంటే పెద్దవాడు ఎవడన్నా ఉన్నాడా? నువ్వే ఈ జగజ్జాలం అంతా నడుపుతున్నావా? నాకు సందేహం వచ్చింది, చెప్పమన్నాడు. అంటే అప్పుడు బ్రహ్మ అన్నాడు కదా, నాయన నారదా, నేనెంతటి వాడిరా బాబు, కారణ కార్యహేతువగు కంజదళాక్షుణ కంటి అన్యులెవ్వారలు లేరు తండ్రి. కారణం కార్యం హేతువు 3 తానే సృష్టి స్థితి లయాలు చేసే శ్రీమన్నారాయణమూర్తి ఒక్కడే ఉన్నాడు నాయన. నేను కానీ శివుడు కానీ విష్ణుమూర్తి కానీ ఆయన లీలను తెలుసుకోలేం బాబు. నారదా నువ్వు అడిగేవనుక చెప్తున్నాను. ఆ మహాత్ముడైన పుండరీకాక్షుడు సర్వజ్ఞుడు. సూర్యునికి, అగ్నిదేవునికి, చంద్రునికి వెలుగును ప్రసాదించేటువంటి ఒక అక్షర పరబ్రహ్మస్వరూపమే ఆ శ్రీమన్నారాయణమూర్తి అని సంక్షిప్త భాగవతం చెప్పినాడు. సుఖదేవుల వారు చెప్తున్నాడు పరీక్షిత మహారాజుకు, రాజా అదే భాగవతాన్ని నేను నీకు వివరిస్తున్నానయ్యా అని బ్రహ్మ నారదునికి చెప్పిన భాగవతాన్ని, సంక్షిప్త భాగవతాన్ని చెప్తున్నాడు. అన్యకథానులాపములు అహర్నిశమున్ వినునట్టి సక్రియాశూన్యములైన కర్ణముల జూసూరిజనస్తుత సర్వలోక సన్మాన్యములైదనర్చు హరిమంగళ దివ్య కథామృతంబు సౌజన్యత గ్రోలుమయ్యా, సౌజన్యత గ్రోలుమయ్యా, బుధ సత్తమనే వివరించి చెప్పేదా. వివిధ దుర్భాషలు విని 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 తుప్పు పట్టిపోయినటువంటి నీ కర్ణేంద్రియాలకు మంగళప్రదుడైనటువంటి ఒక మాధవుని యొక్క దివ్యనామ సంకీర్తన వినిపిస్తానయ్యా. నారదా నేను హిరణ్యాక్ష హిరణ్యకశిపులనేటువంటి ఒక దితి సంతానం, కశ్యపర్యాపతి యొక్క సంతానం లోపల ఆ హిరణ్యాక్షుడు రసాతలగతైనటువంటి ఒక భూమి దగ్గరికి వెళ్ళి ఆ భూమి నాదే నాదే అంటుంటే రసాతలగతైనటువంటి ఒక భూమిని ఉద్ధరించడానికి ఎత్తిన మొదటి అవతారం వరాహావతారం నాయన. ఆ దైత్యుణ్ణి సంహరించి మళ్ళీ భూమాతను తీసుకొని వచ్చి ఆ నీళ్లపైన తన శక్తిని అంతా పెట్టినటువంటి ఒక దివ్యావతారం వరాహావతారం. పరీక్ష మహారాజా నారద, ప్రకట రుచి ప్రజాపతికి స్వయంభూని కూతురాకూదియనుల తంగికి ఆర్తి జన్మించి శివజ్ఞుండు నా నొప్పునతడు దక్షిణేను అతివయందు స్వయమనామర్థస్తోమమున పుట్టించే ఇంద్రుడై స్వయంభూమను యొక్క బిడ్డైనటువంటి
ఆకూతి అనేటువంటి ఒక ఆ ముద్దరాలికి జన్మించాడు. సుయజ్ఞావతారం ఎత్తినాడు పరమాత్మ రెండవ అవతారంగా. ఆ తర్వాత కర్దమ ప్రజాపతి దేవహూతి అనేటువంటి పుణ్యాత్తులకు కపిలదేవుడిగా పుట్టి కన్నతల్లి అయినటువంటి ఒక ఆ దేవహూతికి భాగవతం రహస్యాన్ని వినిపించినాడు. భక్తి జ్ఞాన వైరాగ్యతత్వాలని కూడా చెప్పినాడు. జ్ఞానకపిలుడిగా ప్రసిద్ధి పొందినాడు ఆ మహానుభావుడు. మరి అత్రి మహర్షి తపస్సు చేస్తుంటే నేను నీకు దత్తున్నైనానయ్యా అనేటువంటి ఒక కారణం వలన దత్తాత్రేయుల వారై బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపంలో ముగ్గురైనారు. శివుని అంశతోనేమో దుర్వాసమునింద్రుడు, విష్ణుమూర్తి అంశతో శుభకుడైన దత్తాత్రేయుల వారు, బ్రహ్మంశతో చంద్రుడు పుట్టాడయ్యా పరీక్ష మహారాజా. మరి సనకాద్యవతారం చెప్తున్నాడు నేను. వాళ్ళే సనక సనందన సనత్కుమార సనసుజాతులు అనేటువంటి ఒక మానసపుత్రుడు నలుగురు కూడా బ్రహ్మ మానసపుత్రుడు వాళ్ళు. సనాయని బలికాట బ్రహ్మ, నేను సనాన్ని పలకడంలో సనత్కుమార సనజాతులు అనే నలుగురు మానసపుత్రులు పుట్టారు నాయన. మరి ధర్ముడు మూర్తి అనే పుణ్య దంపతులకు నరనారాయణులు అనే కవల పిల్లలు పుట్టి బదరికావనంలో తపస్సు చేసుకుంటూ గడిపినారు. వాళ్లే ద్వాపరయుగం లోపల పూరి యాదవ వంశం లోపల కృష్ణార్జునులు ఎగుడతారయ్యా నారద.